నేను 35వ డివిజన్ అధ్యక్షుడిని ప్రదీప్ రాజు నా పేరు. ఇంటింటికి జనసేన టీడీపీ ప్రభుత్వం కార్యక్రమంలో గత వారం 10 రోజుల నుంచి డివిజన్ పర్యటన చేస్తున్నాము. పోతిన మహేష్ గారి ఆధ్వర్యంలో డివిజన్ పర్యటన చేస్తుంటే ప్రజల కష్టాలు బాధలన్నీ చెప్తున్నారు. మాకు పెన్షన్ తీసేశారు, కొంతమందికి అమ్మఒడి ఆగిపోయింది, కొంతమంది బాగా డ్రైనేజీలు తీయట్లేదు, కాలువలు తీయట్లేదు, ఇలా రకరకాల కంప్లైంట్లన్నీ ఇస్తున్నారు. సో మహేష్ గారి ఆధ్వర్యంలో వాటన్నిటినీ అంటే మెయిన్ ఏంటంటే ఇక్కడ చల్లని పావల సెంట్రల్కి వెళ్ళింది, అక్కడ చెల్లిద్ది అన్నట్టు. సో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదు, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచున్న గెలవని తెలిసే సెంట్రల్లో మార్పించుకున్నారు వీళ్ళంతా. సో ఇక్కడ అభివృద్ధి లేదు పశ్చిమ నియోజకవర్గంలో. ఒక అభివృద్ధి మాత్రం ఒక పోతిన మహేష్ గారి చేతుల మీదుగానే జరగాలి, జరిగిద్ది కూడా అని అందరికీ జనాల మీద నమ్మకం ఉంది. ఈరోజు ప్రజల నుంచి చాలా మంచి స్పందన వస్తుంది. ఇంటింటికి వెళ్తున్నాము, చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళ బాధలు చెప్తున్నారు, వాళ్ళ కష్టాలు చెప్తున్నారు. అయ్యా ఇలా గెలిచారు, ఎలక్షన్లు అప్పుడు వచ్చారు, మళ్ళీ ఎంతవరకు వచ్చి చూసింది లేదు, పెట్టింది లేదు, అవి ఇస్తాం అన్నారు, కళ్ళబొల్లి మాటలని చెప్పారు. సో ఈసారి మేము వాళ్ళని నమ్మం, ఒక అవకాశం అన్నారు, అయిపోయింది. ఈసారి ఒక అవకాశం మా పోతిన మహేష్ గారికి ఇస్తారని మేమందరం మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇట్లు మీ ప్రదీప్ రాజు, జనసేన పార్టీ.